హాయ్ నివేద థామస్ గారు. మీతో కాసేపు చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాం, మీరు ఆన్సర్ చేయాలి. షూర్. ఈ ఇద్దరు హీరోల్లో బాగా ఫన్నీయెస్ట్ ఎవరు? జూనియర్ ఎన్టీఆర్, నాని. తారక్ ఇస్ వెరీ ఫనీ యాక్చువల్లీ. హీఈస్ వెరీ యానిమేటెడ్, లైక్ ఫిజికలీ చాలా లైక్ అందరిని ఇమిటేట్ చేస్తూ ఏదైనా ప్రాంక్ చేస్తూ అలా ఉంటారనమాట. With Nani, it's a lot more like, I think, inside jokes and stuff like that. So, both are funny, but both are funny. ఒకే రోజు ఈ రెండు వర్క్స్ చేయాల్సి వస్తే మీరు ఏ వర్క్ స్కిప్ చేస్తారు? రానా గారితో మూవీ షూటింగ్, నాని గారితో ఇంటర్వ్యూ. రానా గారితో మూవీ చేస్తున్నారంటే ఆ రోజు నాని గారితో ఇంటర్వ్యూ ప్లాన్ చేయరు కదా. బట్ అలా ఇన్ కేస్ ఉంటే ఐ థింక్ వీ విల్ ప్లాన్ దిస్ అవుట్. ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకుని రానా గారితో మూవీని ఇంటర్వ్యూ చేస్తుంది నాని గారు. విన్ విన్ ఫర్ ఎవ్రీవన్. మీరు వర్క్ చేసిన ఇద్దరు సూపర్ స్టార్స్లలో ఒక సిమిలారిటీ చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? రజనీకాంత్ గారు, పవన్ కళ్యాణ్ గారు. పంక్చువాలిటీ, డిసిప్లిన్. మనం ఏ విషయమైనా చాలాసార్లు ఇలా చేస్తూ ఉన్నప్పుడు అది అలవాటైపోతుంది. సమ్టైమ్స్ దాని మీద ఉన్న వాల్యూ అది కింద పడిపోతుంది. I saw that personally with both of them. So especially with punctuality was something that I really admired with both of them. ఈ 3 మూవీస్లో నా కెరియర్లోనే మర్చిపోలేని మూవీ అంటే ఏది చెప్తారు? దర్బార్, నిన్ను కోరి, వకీల్ సాబ్. బకెట్గా మెమరీస్ ఉన్న ఫిల్మ్ ఇస్ నిన్ను కోరి. I think I will pick that because that's, I think, most people's favorite. So నిన్ను కోరి. నేను కొంతమంది హీరోల పేర్లు చెప్తాను, ఇద్దరు హీరోల్లో ఒక హీరోని పిక్ చేసుకోవాలి. శ్రీ విష్ణు గారు, కళ్యాణ్ రామ్ గారు. ఓకే, డిస్క్లైమర్, ఐ పిక్ ఆల్ ఆఫ్ దెమ్. కానీ ఈ క్వశ్చన్కి ఐల్ పిక్ విష్ణు. శ్రీ విష్ణు గారు, రానా గారు. విష్ణు. శ్రీ విష్ణు గారు, నాని గారు. నాని. నాని గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. నాని. నాని గారు, పవన్ కళ్యాణ్ గారు. నాని. నాని గారు, రజనీకాంత్ గారు. Rajni sir. I think Nani will also agree. పవన్ కళ్యాణ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీ మాటల్లో. పవన్ కళ్యాణ్ సార్తో ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే హీఈస్ అ వెరీ గుడ్ ఒరేటర్. ఎస్పెషలీ మన కోర్ట్ రూమ్లో చేస్తున్న ఆ సీన్స్ మొత్తం వెరీ ఎనర్జెటిక్ అనమాట. సో ఆ లైన్స్ని చాలా ఇట్ ఫెల్ట్ లైక్ ఇట్ వాస్ కమింగ్ త్రూ హిమ్ దాన్ జస్ట్. అండ్ చాలా క్వైట్గా ఉంటారు. బట్ హీఈస్ వెరీ అబ్జర్వెంట్. అండ్ ఆల్సో ఏదైనా ఒక టాపిక్ మీద కామన్ ఇంట్రెస్ట్ ఉందంటే చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. సో ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్. నివేత గారు, మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా మీ కెరీర్ స్టార్ట్ చేశారు కదా. ఈ 35 మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్కి అమ్మగా నటించడం మీకు ఎలా అనిపించింది? నాకు ఎవ్రీ ఫిల్మ్ ఫీల్స్ లైక్ మై ఫస్ట్. సో నేను అప్పుడు ఎలా ఫీల్ అయ్యానో అలాగే ఇప్పుడు కూడా ఫీల్ అవుతూ ఉంటాను. చిన్నప్పుడు నేను కూడా చాలా అలా అడిగేదాన్ని. సో వాళ్ళు ఇక్కడ ఉంటే ఫోకస్ కరెక్ట్గా ఉంటుందా, అమ్మ క్యూ కరెక్ట్గా చెప్పలేదు, ఈ డైలాగ్ మర్చిపోయారు, సో అందుకే నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇవన్నీ చెప్తున్నప్పుడు యూ హ్యావ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ ప్రిపేర్డ్ విత్ కిడ్స్. సో ఆ పర్స్పెక్టివ్ నుంచి నేను ఇప్పుడు చూస్తున్నప్పుడు నాకు కూడా అర్థమైంది, అబ్బా వీళ్ళని హ్యాండిల్ చేయాలంటే చిన్నప్పుడు నేను చేసే అల్లరికి హౌ ఇట్ వుడ్ హవ్ బిన్ ఫర్ ద డైరెక్టర్ అని గుర్తుపెట్టుకున్నా. 35 మూవీ గురించి మీ మాటల్లో ఒక సెంటెన్స్లో చెప్తా, ఇది చిన్న కథ కాదు. అమ్మ 10th ఫెయిల్, కొడుకు 5th ఫెయిల్, చిన్న కథ కాదు. నివేద థామస్, నిఖిల్ థామస్లలో ఇంట్లో బాగా అల్లరి చేసేది ఎవరు? ఐ థింక్ కొంచెం వాడు, బట్ కొంచెం విత్ వర్డ్స్ ఐ థింక్ నేను కొంచెం ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటాను. సో ఇద్దరు అల్లరి. ఈ వీడియో మీద మీ కామెంట్. నిజం చెప్పాలంటే నా తమ్ముడు కోసం ఇది ఎలా చెయ్యాలని నేను చేసి చూపించానన్నమాట. సో ఐ వాజ్ గివెన్ ద బాధ్యత టు పుల్ ద షర్ట్. అది నా రోల్ అనమాట యాక్చువల్లీ. సో నేను పుల్ చేస్తున్నప్పుడు ఆడికి అది ఇక్కడ టైట్గా ఉండిందనమాట. సో ఇట్ వాజ్ నాట్ కమింగ్ డౌన్. సో ఐ వాజ్ లైక్ నేను చేసి చూపిస్తాను. హీ వాజ్ కంప్లైనింగ్ దట్ నేను సరిగా పుల్ చేయలేదని. సో ఐ సెడ్ ఎంత డిఫికల్ట్గా ఉంది పుల్ చేయడం, నువ్వు చేసి చూడు అని చెప్పి I asked him to do that and I was wearing all of it and so that ended up being. ఈ పిక్చర్ గురించి మీ మాటల్లో. Oh,
దిస్ వన్ ఇది ఐ థింక్ ఇట్ వాస్ సమ్ న్యూ ఇయర్ సమ్వేర్ ఎక్కడో వెళ్ళాం యాజ్ అ ఫ్యామిలీ. ఏంటో నేను అక్కడ ఐ వాజ్ జస్ట్ స్టాండింగ్ దర్, డిఫరెంట్ సెట్ ప్రాపర్టీ లాగా ఒకరొకరు వచ్చి ఐ కెప్ట్ లిఫ్టింగ్ దెమ్ అప్. బట్ యా, ఇట్ వాస్ జస్ట్ అ ఫన్ పిక్చర్. మీకోసం ఒక టంగ్ ట్విస్టర్ 5 సార్లు చెప్పాలి. 4 నల్ల లారీలు, 6 తెల్ల లారీలు. 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 థ్యాంక్ యూ.